కూకట్పల్లిలో దారుణ ఘటన చోటు చేసుకుంది. స్వాన్ లేక్ గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్ లోని 13వ అంతస్తులో రేణు అగర్వాల్ హత్య సంచలనంగా మారింది. తాజాగా ఈ దారుణ హత్యకు సంబంధించి సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. వంట మనిషి, అతని స్నేహితుడు ఇద్దరూ కలిసి ఆమెను అతి కిరాతకంగా హత్య చేసి ఆపై ఇంట్లోని నగదుతో అక్కడి నుంచి పరారయ్యారు. ఇద్దరు నిందితులు జార్ఖండ్ కు చెందిన వాళ్లుగా పోలీసులు గుర్తించారు. ఇక కూకట్పల్లి స్వాన్ లేక్ అపార్ట్మెంట్ లో 50 ఏళ్ల రేణు అగర్వాల్ అనే మహిళ దారుణ హత్యకు గురైంది. ఆమెను ఇద్దరు వ్యక్తులు తాళ్లతో కట్టేసి కుక్కర్తో తలపై బాది క్రూరంగా హత్య చేశారు. 13వ అంతస్తులో నివసిస్తున్న బాధితురాలి హత్య కలకలం సృష్టించింది. రేణు అగర్వాల్ అనే మహిళ ఇంట్లో రక్తపు మడుగులో విగత జీవిగా పడుండగా ఆమె కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు రంగంలోకి దిగారు. ఘటనా స్థలంలో డాగ్ స్క్వాడ్ తో పాటు క్లూస్ టీమ్ ద్వారా కీలక ఆధారాలు సేకరించారు పోలీసులు. ఇక ఘటనా స్థలాన్ని పరిశీలించిన బాలానగర్ డీసీపీ దర్యాప్తు బృందం నుంచి పూర్తి వివరాలు అడిగి తెలుసుకున్నారు. సీసీటీవీ ఫుటేజ్, వేలిముద్రలు, ఇతరాత్ర సాక్ష్యాల ఆధారంగా హత్య జరిగిన తీరుపై ఓ నిర్ధారణకైతే వచ్చినట్లుగా చెబుతున్నారు. దాంతో మా ఇన్స్పెక్టర్ అండ్ కూకట్పల్లి పోలీస్ కి ఒక సమాచారం వచ్చింది. ఆ సమాచారం ప్రకారం దాదాపుగా 50 సంవత్సరాల వయసున్న ఒక మహిళ హత్యకు గురైందని ఆ సమాచారం సారాంశం. దాంతో మా ఇన్స్పెక్టర్ అండ్ టీం అందరూ వచ్చి చూడగా ఒక మహిళ 50 సంవత్సరాల వయసున్న మహిళ, ఆవిడ హత్యకు గురై ఉంది. ఆవిడ ఒంటి మీద కత్తిపోట్లు ఉన్నాయి. సీజర్ తోటి మేము క్షుణ్ణంగా పరిశీలిస్తే సీజర్ తోటి చాకులతోటి 2-3 చాకులు కూడా వాడి గొంతు కూడా కట్ చేసి చంపినట్టుగా కనిపిస్తూ ఉంది. ప్రైమరీ సస్పెక్ట్స్ వాళ్ళ ఇంట్లో పనిచేసే జార్ఖండ్కి చెందిన వ్యక్తి. అతను చేసినట్టుగా మేము అనుకుంటున్నాము. 20 ఇయర్స్ ఉన్నాయి అతనికి. సో అతన్ని ఇంట్లోంచి వెళ్ళడం, తర్వాత 2 వీలర్ మీద బయటకు వెళ్ళడం ఇంకొక సర్వెంట్తో కలిసి, అవన్నీ కూడా రికార్డ్ అయినాయి. వీఆర్ సర్చింగ్ ఫర్ దెమ్. ఎలా తెలిసిందంటే సాయంత్రం 5 గంటల నుంచి వాళ్ళ భర్త, ఒక బాబు, ఆవిడ ముగ్గురు ఉంటారు ఇంట్లో. వాళ్ళు బిజినెస్కి షాప్కి వెళ్ళిపోయినారు పొద్దున్నే 10 o'clockకి. మళ్ళీ సాయంత్రం ఫోన్ చేస్తే 5 o'clockకి ఆవిడ లిఫ్ట్ చేయడం అని చెప్పేసి వాళ్ళు కొద్దిగా తొందరగా వచ్చి 7 o'clock వచ్చి చూడగా తలుపు తాళం వేసింది. తాళం తీయట్లేదు, ఫోను కూడా లిఫ్ట్ చేయడం లేదు. దాంతో వాళ్ళు పైనుంచి ప్లంబర్ సహాయంతో లోపలికి దిగి బాల్కనీ నుంచి వచ్చి చూస్తే ఆవిడ శవం రక్తపు మడుగులో కనిపించింది. వెంటనే వాళ్ళు మాకు సమాచారం ఇచ్చారు. ఆ పని వాళ్ళు 10 రోజుల నుంచి పనిచేస్తున్నాడు. గతంలో అంటే ఇద్దరు కొత్తగానే జాయిన్ అయ్యారు. ఒక్కతనే, ఇంకొక అతను పైన ఇంట్లో ఉంటాడు. వాళ్ళిద్దరు ఫ్రెండ్స్. అతను పాత అతనే. ఎక్కువగా లేవని చెప్తున్నారు. డబ్బుల గురించి అడిగా మేము. డబ్బులు ఎక్కువగా లేవు అంటున్నారు, ఇంకా చూసుకోలేదని చెప్తున్నారు. ఎంతమంది ఉండొచ్చు? మినిమం ఒక 1 lakh ఎప్పుడు ఇంట్లో ఉంటాయని కూడా చెప్తున్నారు. ఎంతమంది ఉన్నారు? ఇద్దరు ఉన్నారు. ఒక బాబు ఉన్నాడు. ఆ బాబు వాళ్ళతోనే ఉంటాడు. 26 years అన్మ్యారీడ్ బాబు ఉంటాడు. వీళ్ళతోనే ఉంటాడు.